నా పేరు మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం అండి. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మర్రిమాను. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం అండి. మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ అండి బుక్కపట్నం అమ్మవారి పుట్టినిల్లు. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. మీ వెహికల్ కూడా అక్కడ వెళ్తే చూడొచ్చు. అక్కడ కూడా అమ్మవారికి ఆలయం ఉంది. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేస్తే అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్థాపన అయినా తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా తన భర్తతో పాటే సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటే చూడండి, ఇప్పటి మండల వ్యవస్థలు ఎలా ఉన్నాయో అప్పట్లో పాలేగాల రాజ్యం, అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవారు. కొక్కంటి అంటే ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం. మరి సతీ సాగమనానికి అనుమతించమని